రేవంత్ ప్రభుత్వం వచ్చింది. సంక్షేమ పథకాలన్నీ ఆ ప్రభుత్వపు కాంట్రాక్టర్ల ద్వారానే నడిపిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,80,000 పల్లె ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాలు 2,80,000తో ఇల్లు కట్టుకోవాలి. స్థలము ప్రభుత్వం ఇవ్వాలి. ఇదే సందర్భంలో 5 లక్షలు దాకా ఇస్తామని ఒక పక్కన రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 5 లక్షలతో ఒక ఇల్లు కట్టించడం ప్రభుత్వం ఈజీ కదా, మరి ఎందుకు కట్టించట్లేదు? కానీ ఇక్కడ కాంట్రాక్టర్లు పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులు కట్టకపోతే వేధిస్తున్నారు. దానికి సాక్ష్యం ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. సోనాల మండలం కౌటకే గ్రామంలో మారుతి అనే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుణ్ణి చెట్టుకు కట్టేశాడు కాంగ్రెస్ నేత. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు లబ్ధిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కాంగ్రెస్ నేత కాంట్రాక్టర్ సత్యనారాయణ మారుతి అనే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుణ్ణి బ్యాంక్ అకౌంట్లో జమ అయిన ₹1,00,000 తనకివ్వమని డిమాండ్ చేశాడు. డబ్బులు చెల్లించడంలో కొంత లేట్ చేశాడు. అంటే అతను వినియోగించేసుకుంటాడని చెప్పేసి అతన్ని రోడ్డుకి మీద చెట్టుకి కట్టేసినటువంటి ఉదంతం ఇది సంచలనం సృష్టిస్తున్నటువంటిది. ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటి యాక్టివిటీ అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.